మరొక వారంలో ఇండియా వర్సెస్ శ్రీలంక T20, దాని తర్వాత వన్డే సిరీస్ స్టార్ట్ కాబోతున్నాయి శ్రీలంకలో. ఈ మ్యాచ్లు T20s ఒక 3, వన్డే ఇంటర్నేషనల్స్ ఒక 3. T20స్కి ముందర చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్, గిల్ 2 జట్లకి కూడా వైస్ కెప్టెన్. అయితే ఇక్కడ ఏంటంటే సంజు శాంసన్ని T20లో కొంచెం వన్డేస్ నుంచి జరిపేశారు. అక్కడ కేఎల్ రాహుల్ని టీంలోకి తీసుకొచ్చాడు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా. రిషబ్ పంత్ సెకండ్ చాయిస్ వికెట్ కీపర్గా పెట్టారు. అంటే సంజు శాంసన్కి వన్డే కెరీర్ వైట్ బాల్ క్రికెట్లో తనకి అవకాశం లేనట్టయినా ఒక మంచి కెరీర్, అందులో మన జింబాబ్వే మీద లాస్ట్ మ్యాచ్లో కొట్టిన సెంచరీ కానీ, అతను కొట్టిన ఒక బ్రిలియన్ సెంచరీ కానీ, ఇవన్నీ చూస్తుంటే సంజు శాంసన్కి ఆఫ్టర్ సెలెక్టర్స్ వచ్చి అన్యాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంత మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ అతనికి అవకాశాలు లేవు. ఒకప్పుడు గంభీర్ అన్నాడు సంజు ఇస్ వరల్డ్స్ బెస్ట్ బ్యాటర్ అని. ఛాన్స్లు వస్తాయి.